Hi all, welcome to my YouTube channel Last Web. Today we are going to discuss about advanced functions in MySQL like numerical functions. న్యూమరల్ ఫంక్షన్స్ అంటే మనం సింపుల్ చెప్పాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లాగా. లైక్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. లైక్ వాటిని అనేది ఎందుకంటే మ్యానిపులేషన్ చేస్తూ ఉంటాం. న్యూమరిక్ డేటా ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకోండి. లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలాంటివన్నీ చేయడం కోసం మనం అనేది న్యూమరిక్ ఫంక్షన్స్ అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాంటి న్యూమరికల్ ఫంక్షన్స్ అనేవి మనకి చాలా అనేవి ఉన్నాయి. లైక్ ఇక్కడ చూస్తే మనం చూడొచ్చు ఫంక్షన్స్ అన్ని అబ్సల్యూట్ వాల్యూస్, తర్వాత రేడియన్స్, రేడియన్స్, సీలింగ్, పాస్, కాటు, డిగ్రీ వాల్యూస్, డివిజన్, ఫ్లోర్, తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ లాగు, మోడ్ వాల్యూస్, పై వాల్యూస్, పవర్స్, ర్యాండమ్, రౌండ్ ఫంక్షన్స్, స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్స్, ట్యాన్ ఫంక్షన్స్, యావరేజెస్, ఇవి వచ్చేసి ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్. పై ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి న్యూమరికల్ ఫంక్షన్స్. ఓకే, వీటన్నిటిని ఏంటంటే మనం ఎలా చూస్తాం అనేది మొత్తం పర్ఫామ్ చేసి చూద్దాం. ఎలా క్రియేట్ చేస్తాం, అసలు ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే న్యూమరికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫార్మ్ చేయడం కోసం యూజ్ చేస్తాం వీటన్నిటిని. ఓకే, ఇవి చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ప్రతిదీ తెలుసుకుందాం సింపుల్‌గా. వాటి కోసం మనం ఏంటంటే మన టెర్మినల్ ఉంటది కదా! లేకపోతే కమాండ్ లైన్ ప్రాంప్ట్ అయితే కమాండ్ లైన్ ప్రాంప్ట్ అవ్వచ్చు. లేకపోతే మనం లైనక్స్ సిస్టమ్‌లో అయితే మామూలుగా మనం టెర్మినల్ యూజ్ చేస్తాం. విండోస్‌లో అయితే కమాండ్ లైన్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసుకొని MySQL డౌన్లోడ్ చేసి ఉంటాం కాబట్టి దాంట్లో చేద్దాం. దీంట్లో అయితే ఇక్కడ చూడడానికి మనకి మంచిగా కనబడద్దు. సో, అందుకోసమే. నేను ఎక్కడైతే MySQL అనేది ఓపెన్ చేసేసా. ఇక్కడనేది ఏంటంటే మనం యొక్క ఫస్ట్ మనం అడిషన్ అనేది చూసాం. సో, అడిషన్ అంటే మనకు తెలుసు యాడ్ 2 నంబర్స్. ఫస్ట్ మనం యాడ్ 2 నంబర్స్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడేంటంటే ప్రతీది మనం సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ నేను చూపిస్తా సెలెక్ట్. తర్వాత ఏంటంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటాం. లైక్ ఏ ప్లస్ బి అనేది మనం చేస్తాం కదా! సేమ్ అట్లానే ఇక్కడ ఏంటంటే 10 అలానే ప్లస్ 5 అనేది ఇచ్చేస్తున్నా. దానికి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటున్నా. లైక్ రిజల్ట్ అని ఇస్తున్నా. ఇచ్చేసి మనం అనేది ఎంటర్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది 15 అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ ఏంటంటే అడిషన్ అనేది పర్ఫార్మ్ చేసాం. ఓకే, సేమ్ అలానే సబ్‌స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అన్నీ చేయొచ్చు. సో, మనం చూద్దాం ఇక్కడ. ఇక్కడ నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే తీసేసి మైనస్ ఇచ్చేసా. 10 - 5 వచ్చేసి 5 ఇక్కడ అవుట్‌పుట్ రావడం అనేది మనకి కనబడుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అలానే మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తే 50 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 50 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డివైడెడ్ బై ఉంది కదా! దాన్నన్నీ మనం కన్ఫర్మ్ చేద్దాం. చేస్తే 2 అనేది రావడం జరుగుతుంది. సో, ఇవన్నీ మనకు తెలిసినటువంటి బేసిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంకా డివిజన్ చేసాం. నెక్స్ట్ ఇంకా అబ్సల్యూట్ వాల్యూస్ ఉంటాయి కదా! లైక్ ఏమన్నా నెగెటివ్ వాల్యూస్ ఇచ్చినప్పటికి మనకి కరెక్ట్ అబ్సల్యూట్ పాజిటివ్ వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే నాన్ నెగెటివ్ వాల్యూస్ ఉంటాయి కదా! వాటిననేది రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది మనం చూస్తే. అవి ఎలా అంటే సేమ్ ఇలానే రాస్తాం. కాకపోతే ఫంక్షన్స్ అనేవి మారుతా ఉంటాయి. సెలెక్ట్ స్టేట్‌మెంట్ అనేది ప్రతిదానికి యూజ్ చేస్తాం. తర్వాత ఏబీఎస్ అంటే యాప్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. పారాన్సిస్‌లో వచ్చేసి మనకు కావాల్సిన వాల్యూ అనేది నేను 12 అనే రాస్తాను. రాసి దానికి ఒక సింపుల్‌గా యాజ్ అనేది యూజ్ చేసుకొని దానికి ఒక నేమ్ అనేది పెడతా. లైక్ యాప్స్ ఫంక్షన్ అని సింపుల్‌గా ఇచ్చేస్తా. చేస్తే 12 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కాస్ ఫంక్షన్స్, కొసైన్ ఫంక్షన్స్, తర్వాత సైన్ ఫంక్షన్స్ అలా ఉన్నాయి. ఎక్కడేంటంటే ఏ కాస్, ఏ సైన్ అని కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. వాటి యొక్క ఇన్‌పుట్స్ అనేది మస్ట్ బి -1 నుంచి +1 అనేవి ఉంటాయి. ఇవనేది ఏంటంటే మొత్తం లైక్ ఇన్ రేడియన్స్‌లో ఉంటాయి. లైక్ మనకు తెలుసు కదా! 0-π వాల్యూస్ ఉంటాయి కదా! 45 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ వాటిలో ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని ఒక మనం ఎలా రాస్తామంటే సెలెక్ట్ కాస్ కాబట్టి ఏ కాస్ అని రాసేసి ఇక్కడేంటంటే cos 1 ఇచ్చేసాం. తర్వాత యాజ్ అని ఇచ్చేస్తే యాజ్ రిజల్ట్ ఊరనే లెస్ అని పెడితే 0 రావడం అనేది జరిగింది. ఓకే, cos 1 వచ్చేసి 0. సో, సేమ్ అట్లానే మనం సైన్ ఫంక్షన్ అనేది రాయడం అనేది జరుగుతుంది. ఈ ప్లేస్‌లో ఏంటంటే సైన్ అనేది పెడతాం. సేమ్ ఇది గాని అంతే ఆర్క్ సైన్ ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. ఇది గాని రేడియన్స్‌లోనే ఉండడం అనేది జరుగుతుంది మనకి. దాన్ని చేస్తే ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ 0.5 ఇస్తే నియర్లీ 30 డిగ్రీస్ సంథింగ్ వస్తది. మనం ఇచ్చి చూద్దాం ఒకసారి. లైక్ 0.5 ఇస్తే నియర్లీ వాల్యూ వస్తది. లైక్ 0.5236 సంథింగ్ వస్తది. అదేనే 30 డిగ్రీస్‌కి ఈక్వల్‌గా ఉంటది. సేమ్ అట్లానే టాన్ ఫంక్షన్స్ ఉంటాయి గదా! టాన్ గాని ఉంటది మనకి సేమ్ అట్లనే. ఓకే, ఈ టాన్ 1 ఇద్దాం సపోజ్. ఇది చేస్తే 0.783 ఇది అనేది ఈక్వల్స్ టు 45 డిగ్రీస్.
ఈక్వల్స్ టు సంథింగ్ ఈక్వల్స్ టు ఉంటది. ఇవి వచ్చేసి ఏంటంటే కొన్ని మనకున్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సీల్ ఫంక్షన్ తెలిసే ఉంటది. సీలింగ్ అనేది. ఇదనేది ఏంటంటే ఆ ఎక్స్ వాల్యూ మనం ఏదైతే ఇస్తామో అదనేది నియరెస్ట్ ఇంటీజర్‌కి అనేది రౌండ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ నేను 12.3 ఇచ్చాననుకో దానికి నియరెస్ట్ ఇంటీజర్ ఏది లైక్ 13 అనేది అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. అలానే 11.2 ఇస్తే 12 రావడం అలా మనకనేది రావడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే సెలెక్ట్ నేను సీల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నా. దాంట్లో మనకు కావాల్సిన నేను 12.4 అనేది ఇస్తున్నా. ఇచ్చేసి నేను ఇలా ఇవ్వకున్నా గాని మనకి అవుట్‌పుట్ అనేది వస్తది మనకి. కాకపోతే నేను ఒక నేమ్ ఇస్తున్నా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైతే వాల్యూ ఉందో అది పైన నేమ్‌గా తీసుకుంటుంది. ఓకే. అదనేది 12.4 ఇచ్చే 30 దగ్గరగా రావడం అనేది జరిగింది. ఓకే. అది సీల్ ఫంక్షన్. దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఒక ఈజీగా పైన అలా కనపడకుండా ఉండడం కోసం నేమ్ అనేది ఇస్తున్నా. సీల్ 13 అవుట్‌పుట్ రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాస్, సైన్ ఆ పైన ఎలానో వీటిలో మళ్ళీ అలానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పై వాల్యూస్ అనేది యూజ్ చేసుకొని చేస్తాం. తెలుసుగా పై అంటే ఆహ్, 180 డిగ్రీస్ తర్వాత 90 డిగ్రీస్ అయి వాల్యూస్ ఉంటాయి కదా! వాటిని బేస్ చేసుకొని ఉండడం అనేది జరుగుతుంది రేడియన్స్. దానికని ఏంటంటే సెలెక్ట్ అని రాసేసి, కాస్ రాసేసి, కాస్ పై వాల్యూ మనం తెలుసుకోవాలనుకున్నాం. లైక్ కాస్ పై వాల్యూ వచ్చేసి -1. సో, పై అని ఇచ్చేసి మామూలుగా సింపుల్‌గా మనం దాన్ని క్లోజ్ చేయాలి. యాస్ రిజల్ట్ ఇచ్చేస్తున్నాను నేను. చేస్తే -1 అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అలానే మనకి కాట్ ఉంటది. కాట్ వాల్యూస్ అలానే డిగ్రీస్ ఉంటాయి మనకి. మామూలుగా డిగ్రీస్ 180 డిగ్రీస్ పై వాల్యూ ఎంతంటే 180 డిగ్రీస్. వాటిని తీసుకురావాలనుకుంటే మళ్ళీ సేమ్ అలానే మనం సెలెక్ట్ కమాండ్ అనేది రాసేసి డిగ్రీస్, డిగ్రీస్ ఆఫ్ పై అనేది ఇచ్చేస్తే మనకి ప్రింట్ అయిపోద్ది. ఓకే. యాస్ ఎ రిజల్ట్‌గా మనం ప్రింట్ చేద్దాం. ఓకే. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఇక్కడ చూస్తే పై వాల్యూ డిగ్రీస్‌లో మనం చూస్తే ఎంతంటే 180 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆల్రెడీ మనం పర్ఫార్మ్ చేసాం. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విధంగా గాని రాయొచ్చు. లైక్ ఇంటిజర్ డివిజన్ ఉంటది. మనకి ఏదైతే ఉందో కోషియంట్ ఉంటది కదా! వితౌట్ డెసిమల్స్ రౌండ్ చేసేసి నెగెటివ్ ఇన్ఫినిటీని మనకు అవుట్‌పుట్‌లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మనకి. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం. లైక్ సెలెక్ట్ రాసి 10 రాసి నాకు డివిజన్ ఆఫ్ 3తో రాద్దాం అనుకుంటున్నా. చేస్తే మనకి 3 వస్తది కదా! సో, ఇలా 3 అనేది మనకు రావడం జరుగుతుంది. ఇంటిజర్ డివిజన్. ఇంకా మనకి ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్ తెలుసు. ఈ పవర్ ఎక్స్ వాల్యూస్‌గా మనకు తెలుసుగా 2.71 సంథింగ్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని ఏమంటారంటే ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్. ఓకే. ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ 1 వచ్చేసి అంటే ఈ పవర్ 1 వచ్చేసి 2.7183 అనేది ఉంటది. సో, దానికోసం మళ్ళీ సెలెక్ట్ ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ 1 అనేది ప్రొవైడ్ చేద్దాం మనం. యాస్ రిజల్ట్‌గా ఇచ్చేస్తాం. 2.71 సంథింగ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఈ పవర్ 2 కావాలంటే 2 అలా వాల్యూ అనేది చేంజ్ అయిపోతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వాల్యూ తెలుసా? ఇదేం చేస్తదంటే నియరెస్ట్ ఇంటిజర్‌కి డౌన్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ వాల్యూ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను 12.9 ఉన్నా, 13.9 ఉన్నా గాని 12.9 ఉంటే 12కి, 13.9 ఉంటే ఆహ్, మనకి 13కి ఇలా వాల్యూ అనేది డౌన్ చేయడం జరుగుతుంది. సీల్‌కి అపోజిట్ ఫ్లోర్ మనం చెప్పుకుంటాం మనం. దీనికి ఎలా రాస్తామంటే సెలెక్ట్ ఫ్లోర్ వాల్యూ ఆఫ్ సపోజ్ 12.9 ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చేసి యాజ్ రిజల్ట్ ఇచ్చేసా. చూస్తే 12కి దగ్గరికి రావడం అనేది జరిగింది. ఓకే. తర్వాత మనకి ఇంకా గ్రేటెస్ట్ నంబర్స్ ఉంటాయిగా. ఒక లార్జెస్ట్ వాల్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తే కొన్నిట్లో వాటిలో లార్జెస్ట్ నంబర్ అనేది ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ దాన్ని ఎలా అంటే సెలెక్ట్ గ్రేటెస్ట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. గ్రేటెస్ట్‌లో ఏంటంటే మనం ఒక 2, 3 వాల్యూస్ అని ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ నేను 12, 2 అండ్ 45 అనేవి ప్రింట్ చేసేసా. యాజ్ రిజల్ట్ అని ఇచ్చేసా. చూస్తే మనకి 45 అనేది గ్రేటెస్ట్ వాల్యూ. సేమ్ అట్లనే లీస్ట్ వాల్యూ అనేది ఉంటది. దాన్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏంటంటే లీస్ట్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తే సరిపోతుంది. లీస్ట్ వాల్యూ వచ్చేసంట 2. సో, లీస్ట్ టు లార్జెస్ట్. ఓకే. అయి 2 ఎగ్జాంపుల్స్. తర్వాత ఏందంటే ఇంకా మనకి నేచురల్ బేస్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి కదా! బేస్ ఈ పవర్స్ వాటిననేది ఏందంటే ఎల్ఎన్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. లైక్ వాటిని ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం. లైక్ మనం బేస్ 10 బేస్ అలా రాస్తాం కదా! ఫంక్షన్స్. వాటి కోసం ఎల్ఎన్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. మనం మాక్సిమం చూసినట్టయితే లాగరిథమ్స్‌లో మనకి కనిపించడం జరుగుతుంది. ఎల్ఎన్ ఆఫ్ ఇప్పుడు నేను సపోజ్ బేస్ 10 అని ఇద్దాం అనుకుంటున్నా సపోజ్. ఇస్తే 2.03 సంథింగ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సేమ్ అలానే మనం వాల్యూస్ ఇస్తే మనకు అవుట్‌పుట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మోడ్ వాల్యూ తెలుసు కదా! ఎక్స్ డివైడెడ్ బై వై చేసేది. ఆ మోడ్‌గా మనం చేయొచ్చు. లైక్ ఇదేం చేస్తాం మనకి రిమైండర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై వై అయితే వాటికి అవుట్‌పుట్ అనేది మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇందాక మనం పైన చేసినప్పుడు చేసాం కదా! 10, 3 చేస్తే ఎట్లానో డివిజన్ చేసినప్పుడు 1 వచ్చిందో సేమ్ అలానే మోడ్ చేస్తాం ఇక్కడ. చేస్తే 10, 3 ఇస్తే మనకి రిజల్ట్‌లో 1 రావడం అనేది జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే. మోడ్ 10, యెస్. రిజల్ట్ అని ఇచ్చేది నేను. చూస్తే 1 రావడం అనేది జరుగుతుంది అవుట్‌పుట్ ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి పై వాల్యూస్ తెలుసుగా సెలెక్ట్ పై అని చేస్తే పై వాల్యూ ఎంతో మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. చూస్తే 3.14593 అనేది పై వాల్యూ.
ఓకే. సేమ్ అలా అనేది మనకి ఇక్కడ అవుట్‌పుట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా పవర్ తెలుసా? ఎక్స్ రైజ్ పవర్ వై అనేది మనకు అలా ఉంటాయి కదా! ఆ పవర్ మనం కనుక్కుందాం ఇప్పుడు. సెలెక్ట్ ఇక్కడ పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. రాసేసి ఇక్కడ ఏంటంటే నేను 2 క్యూబ్ పవర్ అనుకుంటా. కాబట్టి 2, 3 అని ఇచ్చేస్తా. నాకు అవుట్‌పుట్ అనేది 8గా రావడం అనేది జరుగుతుంది. ఓకే. చూస్తే 2 క్యూబ్ 8. ఒకవేళ మనకు ఎన్ని కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రేడియన్స్ ఉంటాయి కదా మనకి. రేడియన్స్ పైన చెప్పినట్టే రేడియన్స్ అనే ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని దాంట్లో మనం ఎంత తీస్తే అంత మనకు అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. 180, 90 డిగ్రీస్ వాటికి మనం చూడొచ్చు. అంటే ఇంకా మనకి రాండమ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే లైక్ 0-1 నుంచి రాండమ్‌గా నంబర్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. రాండ్ ఫంక్షన్ యూజ్ చేసి. అది ఎలా చేయాలంటే ఆ రాండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం సింపుల్‌గా యాడ్ రాండమ్ అని ఇచ్చేసాను సపోజ్. అదే ఒక నంబర్ అనేది జనరేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఇంకోటి ఇద్దాం. ఈసారి ఇంకో నంబర్ అనేది జనరేట్ చేయడం అనేది జరిగింది. పైన ఒకటి ఇచ్చింది ఇంకోటి. సో అదేంటంటే న్యూ నంబర్స్ అనేవి 0-1 మధ్యలో కొత్తగా నంబర్స్ అనేది జనరేట్ చేస్తా ఉంటది. ఇంకా రౌండ్ ఫంక్షన్ అనేది ఉంది. ఇదేం చేస్తదంటే ఆ డెసిమల్ ప్లేసెస్ అనేది తగ్గించడం కోసం అంటే రౌండ్ చేస్తే ఎక్స్ టు డి డెసిమల్స్ అనేది తగ్గించే ప్లేస్ అనేది ఇది. లైక్ ఎలా అంటే సెలెక్ట్ రౌండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చేసేసి ఇక్కడ ఏంటంటే నేను సంథింగ్ 1.3456 అనుకుంటున్నాను సపోజ్ ఇచ్చేసా. దాన్ని నేనేం చేద్దామంటే 2 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకురమ్మని నేను అడిగాను. యాస్ ఎ రిజల్ట్ ఇచ్చేస్తాను. ఇస్తే అనేది 12.35 అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలా రౌండ్ ఫంక్షన్ తగ్గించడం అనేది జరుగుతుంది. ఇంకా మనకొచ్చేసి ఏంటంటే సైన్స్ ఉంటాయి కదా! నెగెటివ్ సైను, పాజిటివ్ సైను, 0 అవి ఉంటాయి కదా! రిటర్న్ చేస్తాయి. సైన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాయి. లైక్ రిటర్న్స్ -1 ఉంటే ఇఫ్ నెగెటివ్, 0 ఉంటే 0, +1 అయితే పాజిటివ్ అలా. సేమ్ అట్లనే ఎలా అంటే సెలెక్ట్ ఎఫ్‌సైన్ సైన్ ఫంక్షన్ అని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ -23 అని ఇచ్చేసాను. యాస్ ఎ రిజల్ట్ అని ఇచ్చేస్తే మనం చూడొచ్చు. -1 అనేది రావడం జరిగింది ఇక్కడ. ఓకే. -1 అంటే నెగెటివ్ వాల్యూ ఉంటే -1, పాజిటివ్ వాల్యూ ఉంటే మనకనేది +1 అనేది రావడం జరుగుతుంది. ఇక మైనస్ తీసేసి చూద్దాం ఒకసారి. 1 రావడం అనేది జరిగింది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే సైన్ వాల్యూస్‌ని మనం ఎలా చేస్తామని తెలుసుకునేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, దీన్నే మనం ఏదో సైన్ తెలుసు కదా! సైన్ π/2 అవి చేసేవి ఉంటాయి కదా! సైన్, కాస్ వాటిగా మనం చేయొచ్చు. ఎస్ఐఎన్ సైన్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని. అండ్ ఆల్సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంటదిగా! అదొకసారి చూద్దాం. సెలెక్ట్ స్క్వేర్ రూట్‌కి ఎస్‌క్యూఆర్‌టీ అనేది యూజ్ చేస్తాం ఫంక్షన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అని ఇచ్చేద్దాం సపోజ్. ఇస్తే 5 కదా! స్క్వేర్ రూట్ ఆఫ్ చూద్దాం ఒకసారి ఏమొస్తది. 5 ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వచ్చేసి ఏంటంటే 5 మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆహ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఇంకా వాల్యూస్ ఉంటాయి కదా! ఇప్పుడు ఎలా అంటే ఇది సెలెక్ట్ స్క్వేర్ ఫంక్షన్ రాసేసి స్క్వేర్ ఆఫ్ 6 అని ఏస్తున్నాను నేను సపోజ్. దాన్ని రాస్తే 6 స్క్వేర్ ఎంత 36 కదా! అలా మనకి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా! చూద్దాం. స్క్వేర్ ఫంక్షన్ పనిచేయట్లేదు ఉంటుంది. సో, మాక్సిమం అయితే మనకి 6 అని ఇస్తే 36 అనేది రావాలి. డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. పర్లేదు. నెక్స్ట్ వచ్చేసిందంటే మనకి ట్రంకేట్ ఫంక్షన్ ఉంటది. అది చూద్దాం ఒకసారి. ఈ ట్రంకేట్ ఫంక్షన్ ఏం చేస్తదంటే డెసిమల్స్ అంటే వితౌట్ రౌండింగ్ కాకుండా డెసిమల్ ప్లేస్‌లో అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ మనం ఇందాక పైన చూసినట్ల రౌండ్ ఫంక్షన్ ఏం చేస్తదో సేమ్ అట్లనే. సో, దానికోసం సెలెక్ట్ ట్రంకేట్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ అనేది ఇవ్వాలి ఇక్కడ మనం. నేను సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చేసాను. దాన్ననే 2 చేద్దాం అనుకుంటున్నా. చూస్తే 12.98 ట్రంకేట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ వాల్యూ. ఓకే. ఇవి వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి న్యూమరికల్ ఫంక్షన్స్. వాటిలో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి చేయొచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది లాస్ట్ టైం నేను చేసి చూపించాను. ఆ వీడియోస్‌లో అక్కడ ఉన్నాయి. ఇంక సేమ్ అదే. ఓకే.